సాతారం గ్రామంలో మా సాతారం సర్పంచ్ మీద లేనిపోని ఆరోపణలు పేపర్లు ఎడిట్ చేసి మా నవ తెలంగాణ అని దాంట్లో పేపర్లు ఎడిట్ చేసి పెట్టారు. అది వాళ్ళ కక్షలు. వాళ్ళు ఒక మలయాళ కిష్టయ్య అనే వ్యక్తి ఒక 3 సంవత్సరాల కిందము వాళ్ళ సొంత ఇల్లు అమ్మిండు. అది కూడా ఒక గరీబ్ కుటుంబానికి అమ్మిండు. ఆ అమ్మి ఆ ఇల్లును వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయమంటే చెయ్యలేక డబ్బులు వాడుకున్నాడు. ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అని చెప్పి కొంచెం గొడవలు జరిగినాయి. అందులో సర్పంచ్కు సంబంధమే లేదు. దాన్ని సర్పంచ్ వన్ సైడ్ మాట్లాడుతుండని అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు పెట్టి వాళ్ళ అమ్మ ఇది ప్రైమరీ స్కూల్లో వంటలు చేస్తుంది. ఆమె మంచి వ్యక్తి, మా వంటలు కూడా పర్ఫెక్ట్ చేస్తుంది. ఆమె మీద ఎలాంటి ఆరోపణలు చేయడు కూడా. అనవసరంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వంట మనిషి మా సాతగాని వృద్ధురాల్ని మా పనులకి వెళ్ళి తీసేస్తున్నారు అని చెప్పి దానికి మొత్తం దాని వెనకాల సర్పంచ్ హస్తం ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు చేసి ఇక్కడ మా జనాలకు మేలు చేయబోయి జనాలను పీడిస్తే జనాలు పోయి ఇంకెక్కడ ఎవరికి చెప్పుకోండు అది లేనిపోని కల్పించి మా నవ తెలంగాణ అనే పేపర్లో ఎడిట్ చేయడం జరిగింది. దయచేసి అందులో సర్పంచ్ అనే వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. సరే, ఒకవేళ ఏ మాత్రము ఒక 1% సంబంధం ఉన్నా, 100లో ఒక 1% సంబంధం ఉన్నా కూడా వాళ్ళని వచ్చి నిరూపించమనండి. మీరు మీ పెద్దలు పాత్రికేయులు కానీ ఇంకెవరైనా కానీ మీరు ఎట్లా చెప్తే అట్లా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి అనవసరమైన లేనిపోని కల్పించి ఒక మంచి వ్యక్తుల మీద బురద వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది దయచేసి మీరు గమనించగలరు. నేను చేసింది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇల్లుకు భయానే పెట్టిండ్రు. 10 లక్షలు ఇచ్చారు, 15 లక్షలకు మాట్లాడుకున్నారట. మరి ఎట్లానే సర్పంచ్ ఉంటుంది, మరి తెప్పియాలి కదా వాళ్ళంటే. తెప్పిస్తాను నేను అంతే. నేనేం జడ్జిని కాదు, మీకేం తీర్మానం చెప్పా. తెప్పిస్తా, మీరే సరిద్దరు ఒకళ్ళని దొరకచ్చుకొని మాట్లాడుకోరన్నా. వాళ్ళని తెప్పించినా వీళ్ళని తెప్పించినా మరి ఏంటి ఉంటే మాట్లాడుకోరంటే వీళ్ళేం చేశారు, పంజులను తోలేసారు. ఆ పంజులు ఏం చేశారు, 10 లక్షలు ఇచ్చి 2 నెలలు అవుతున్నారు, 2 నెలలు అర్థమవుతున్నారట. 5 లక్షలు అయితే ముట్టిపోతే 10 లక్షలు మాట్లాడుకున్నారు. అయితే దాని విషయంలో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ మనిషి డబ్బులు ఇచ్చి లేదు, ఇంట్లో కొనిచ్చేది లేదు. వాళ్ళు అన్నారు పైసలు ఇస్తలేవు, మరి ఇంట్లో కొనిస్తలేడు. పంజులు పోయి మాట్లాడుకొచ్చి 18 లక్షలు చేసుకొచ్చారు దాన్ని. ఎందుకంటే 10 లక్షలకు 10 లక్షలు కలిపియాలి, రూల్స్ పల్లెటూళ్ళు ఉంటుంది. అట్లా అద్దని చెప్పి వీళ్ళు మాట్లాడుకొచ్చినాక ఎట్లనే వేసుకొని మనకేం సంబంధం అని మేము అనుకున్నాము. వాళ్ళు వచ్చినాక డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇయ్యరు, ఇల్లు ఇవ్వమంటే ఇల్లు ఇవ్వకపోయేసరికి పిల్లానికి కొంచెం కోపం వచ్చింది. ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ఆవేశపడాడు. మేము అన్నాం అద్దు పిల్ల అద్దు, ఏదైనా ఉంటే సామాజికంగానే పోవాలి కానీ ఇట్లా కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ నీకు ఎఫెక్ట్ పడుతుందన్నా కానీ నేను ఇనే అనుకుంటా ఉరికితే మనమే చేస్తాం. కానీ తాళం వేసుకుంటే రేపు ఇలా తాళం ఎందుకు వేసినామని చెప్పిన ఎస్ఐకి ఫోన్ చేసిన సార్ గిట్లా అంటే సార్ ఏమన్నారంటే వాళ్ళ చేతిని దగ్గర పెట్టుకో సర్పంచ్ నీకు ఇమ్మను వాళ్ళు పంపిస్తానంటే మేము ఒక 10 మంది మన కూర్చున్నాం. వాడికి వాళ్ళు ఇంటోళ్ళు వచ్చి తాళా చేతి వాళ్ళు రాలేరు. ఈ వంట చేసిన దాని గురించి మేము నేనేమనలే. వాళ్ళు అనవసరంగా పుట్టించుకొని వృద్ధురాలు తీసేస్తుర్రు అది ఇది అని చెప్పి ఇదంతా పేకే కానీ ఒకటి పేపర్ స్టేట్మెంట్ అది పెట్టి నన్ను బదనం చేసి అంతే. నేను ఇంకా అంతకంటే ఏం చెప్పాలని.